అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో చట్నీల సంబరాలన్నమాట. ఎందుకన్నానని మీరు వీడియో చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ముందుగా మనం పచ్చి చట్నీ చేయబోతున్నాం. పచ్చి చట్నీ ఏంటి అని డౌట్గా ఉందా? అంటే ఈ చట్నీకి మనం కొబ్బరి తురుము అన్ని ఫ్రై చేసేది లేదు. డైరెక్ట్ మిక్సీ జార్లో కొబ్బరి తురుము, 1 కప్పు కొబ్బరి తురుము, 4-5 వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టిన చింతపండు, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పుదీనా కొంచెం వేసుకోవాలి, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. అలాగే పుట్నాల పప్పు ఒక 2 టేబుల్ స్పూన్ లాగా వేసుకోవాలి. నా దగ్గర పుట్నాల పప్పు లేదు, పుట్నాల పప్పు పౌడర్ ఉన్నది. ప్రోటీన్ పౌడర్ కోసం నేను రుబ్బీసి పెట్టాను, మార్నింగ్ తాగుతాను అనమాట. సో ఆ పౌడరే వేసుకుంటాను. నాకు 2 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి నైస్గా గ్రైండ్ చేసుకుని రావాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉండి కారం తినలేరంటే ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకుని పిల్లల కోసం కొంచెం చట్నీ తీసి తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుని తగినంత నీరు వేసుకుని మళ్ళీ నైస్గా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుని వచ్చిన తర్వాత ఈ పచ్చి చట్నీకి పోపుతో అవసరం లేదు, కాకపోతే మనం కొంచెం పోపు వేసినామంటే కలర్ఫుల్గా ఉంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సరసవలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని ఎండుమిర్చి తర్వాత కరివేపాకు వేసుకుని కొంచెం లైట్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని పోపు ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చట్నీ మీద కొంచెం వేసుకున్నామంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే ఆ ఫ్లేవరు చాలా చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, కొంచెం అలా చట్నీ మీద వేసుకుంటే చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది, తినడానికి కూడా మధ్య మధ్యన శనగపప్పు, ఆ మిరపకాయలు, కరివేపాకు ఫ్లేవరు చాలా చాలా బాగుంటుంది. ఈ చట్నీ వచ్చి ఇడ్లీ, దోశ, చపాతీతో సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఏం చెప్పండి, ఆంధ్ర స్టైల్ నువ్వు చట్నీ. మా అమ్మ మేము చిన్నపిల్లప్పుడు బాగా చేసేవారు, నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, తెల్లుల్లి ఒక 5-6 రెబ్బలు, ఎండుమిర్చి ఒక 8-10 వేసుకోవాలన్నమాట. కొంచెం కారంగా ఉంటుంది, ఆంధ్ర స్టైల్ కదా, స్పైసీగా ఉంటుంది అనమాట. తర్వాత ఇందులో 1 కప్పు కొబ్బరి తురుము వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి తురుము ఫ్రై అయితేనే మనకి ఈ చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. టైటిల్ నువ్వు చట్నీ కాబట్టి నువ్వు లేకపోతే బాగోదు. నువ్వులు ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకొని ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలి. నువ్వులు తర్వాత ఆ కొబ్బరి తురుము బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే ఈ చట్నీ టేస్ట్ బాగుంటుంది. పచ్చిగా ఉంటే పచ్చి స్మెల్ వస్తుంది, ఫ్రై అవ్వాలి. తర్వాత చిన్న ఉసిరికాయ సైజ్ అంతా నానబెట్టిన చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత 1 నిమిషం 2 నిమిషాలు ఫ్రై అయితే చాలండి, ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదు. ఫ్రై అయిన తర్వాత చల్లగా అవ్వడానికి వదలాలి. చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనం ఏమేమి ఫ్రై చేసుకున్నామో అవన్నీ వేసి టీ తాగిన గ్లాసులో ఒక చిన్న గ్లాస్ నీరు వేసుకుని నైస్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. చూసారు కదా, చట్నీ నువ్వు చట్నీ రెడీ అయిపోయింది. దాని మీద కూడా కొంచెం పోపు వేసేస్తే కలర్ఫుల్గా ఉంటుంది, తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కూడా టేస్ట్గా ఉంటుంది. ఈ చట్నీ ఇడ్లీతో సూపర్ కాంబినేషన్. అలాగే వేడి అన్నం మీద కొంచెం నెయ్యి వేసుకొని చట్నీ కలిపి తింటే ఇంకా బాగుంటుంది. ఈ చట్నీ అంటే చిన్న పిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటారండి. స్వీట్ చట్నీ అనమాట. దీనికి 1 కప్పు కొబ్బరి తురుము, 1/2 కప్పు బెల్లం, 3 ఏలక్కి. ప్రాసెస్ ఎక్కువ ఉండదు, తర్వాత ఫ్రై చేసే అవసరం కూడా లేదు. డైరెక్ట్ మిక్సీ జార్లో కొబ్బరి తురుము, బెల్లం, ఏలక్కి, కొంచెం నీరు వేసుకొని నైస్గా గ్రైండ్ చేసుకుని వచ్చేస్తే చాలండి. దీని పెద్ద పనే లేదు. పిల్లలు చాలా చాలా ఇష్టపడి తింటారు. మా ఇంట్లో చిన్నపిల్లప్పుడు వీళ్ళకి ఇలా చేసుకుని ఇచ్చినానంటే ఇడ్లీ చేసే రోజు నాకు తకరాలే ఉండేది కాదు. ఇడ్లీ, దోశ, చపాతీతో సూపర్ కాంబినేషన్ అనమాట. నెక్స్ట్ చేసే చట్నీ ఏం చట్నీ అని మీరే గెస్ చేయండి. నేను చెప్పనగా, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, తెల్లుల్లి రెబ్బలు 4-5, అల్లం 1 ఇంచి, పచ్చిమిరపకాయలు ఒక 2, అలాగే ఎండుమిరపకాయలు ఒక 4-5 వేసుకోవాలి. అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టొద్దండి, అన్నీ మాడిపోతే చట్నీ పోతుంది, నల్లగా అయిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ లాగా పచ్చి శనగపప్పు వేసుకోవాలన్నమాట. నానబెట్టే అవసరం లేదండి. పచ్చి శనగపప్పు ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీ వచ్చి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, శనగపప్పు చట్నీ. ఇందులో కొబ్బరికాయ ముక్కలు ఒక 1/2 కప్పు వేసుకొని రెండు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆ కొబ్బరికాయ ముక్కలు ఫ్రై అయితే తినడానికి చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడండి, అంటే ఉప్పు వేసిన తర్వాత బాగుంటుంది. ఈ శనగపప్పు చట్నీలో ఎండుమిరపకాయలు స్కిప్ చేయొచ్చండి. పచ్చిమిరపకాయలు మాత్రం వేస్తే ఈ చట్నీ కొంచెం వైట్గా ఉంటుంది, ఎండుమిరపకాయలు వేస్తే కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది. మీరు ఎండుమిరపకాయల ప్లేస్లో మరొక 2 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఓకేనా, ఇలాగ అన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా నానబెట్టిన చింతపండు వేసుకుని 1 నిమిషం 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇవి చల్లగా అవ్వడానికి వదలాలండి. చల్లగా అయిన తర్వాత డైరెక్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అన్నీ కూడా మనం ఫ్రై చేసిందంతా వేసుకుని ఇందులో కొంచెం మనం కొత్తిమీర వేసుకుంటున్నాము. వైట్ కలర్ చట్నీ కావాలంటే కొత్తిమీర, ఎండుమిర్చి స్కిప్ చేసుకుని పచ్చిమిర్చితో చేసుకోవాలి. ఓకేనా, తగినంత నీరు వేసి ఇలా నైస్గా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం.
ఈ శనగపప్పు చట్నీ మనం ఇడ్లీ, దోశ దేనితో తిన్నా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కలర్ చేంజ్ అంతేని, ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కదా, కలర్ చేంజ్ అంతే. నెక్స్ట్ చట్నీ ఆంధ్రాలో ఫుల్ ఫేమస్ అండి, మీరే గెస్ట్ చేసుకోవాలి. ఓకేనా, నేను చెప్పనగా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం, తెల్లుల్లి పలుకులు ఒక 5 నుండి 6, పచ్చిమిరపకాయలు ఒక 6 నుండి 8, ఎండుమిరపకాయలు ఒక 3, జస్ట్ కలర్ కోసం ఎండుమిర్చి స్కిప్ చేయొచ్చు. ఓకేనా, వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేస్తున్నాను, అంటే వేరుశనగ గుడ్లు అనమాట. 3 టేబుల్ స్పూన్ వేసుకొని, ఇది వేరుశనగ చట్నీ అనమాట, పల్లీల చట్నీ అందరికి ఇష్టం ఆంధ్రాలో. పల్లీల చట్నీ వేసుకొని ఇందులో ఒక అరకప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఒట్టి పల్లీల చట్నీ అంటే మా ఇంట్లో ఇష్టపడరండి, కొంచెం కొబ్బరి తురుము వేసినామంటే ఆ ఫ్లేవర్ ఇష్టపడి తింటారు. సో దానికోసమే వేసాను, లేదంటే ఒట్టి పల్లీల చట్నీ కూడా చేయొచ్చు, కొబ్బరి తురుము స్కిప్ చేయొచ్చు. ఓకేనా, ఆ పల్లీలు కొబ్బరి తురుము మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే మనం చేసే చట్నీ పచ్చిదనం లేకుండా టేస్ట్ బాగుంటుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. అలాగే మనం నానబెట్టిన చింతపండు, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలి. జస్ట్ ఆ కొత్తిమీర కొంచెం పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా ఫ్రై చేసిన తర్వాత చల్లగా అవ్వడానికి వదలాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఫ్రై చేసిందంతా వేసి కొంచెం నీరు వేసుకుని, తగినంత నీరు వేసుకొని నైస్గా ఇలా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. చూసారు కదా, చూస్తుంటే పల్లీల చట్నీ నోరు ఊరుతుందా. ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరికాయ లేనప్పుడు చట్నీ కావాలంటే ఇలా పల్లీలతో చట్నీ చేసుకున్నామంటే తినడానికి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి టమాటో చట్నీ. ఈ చట్నీ అన్నంతో, తర్వాత ఇడ్లీ, దోశ, చపాతీ దేనితోటైనా బాగుంటుంది, సింపుల్గా వేగం అయిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్, అలాగే అల్లం 1 ఇంచు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి తెల్లుల్లి ఒక 4 నుండి 5 రెబ్బలు అనమాట. ఎండుమిర్చి ఒక 5 నుండి 6 వేసుకోవాలి. వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసినప్పుడు మిరపకాయలు ఫ్రై అవుతుంది కదా, స్మెల్ సూపర్గా ఉంటుందండి. ఇందులో ఒక 1/2 కేజీ టమాటోలు, పండు అవ్వాలండి, నాకు కొంచెం కాయ టమాటాలు దొరికింది, పండు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. 1/2 కేజీ టమాటాలు ఇలా పొడవు కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటో బాగా మెల్ట్ అవ్వాలంటే ఇందులో తగినంత ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలిపేసినామంటే వేగం మెల్ట్ అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది, స్పైసీ కూడా బాగుంటుంది అనమాట, తినడానికి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఈ చట్నీ వచ్చి కొంచెం ఖట్టా మిట్టాగా ఉంటుంది. ఖట్టా అంటే కొంచెం చింతపండు వేద్దాం, పుల్లగా ఉంటుంది. తర్వాత ఎక్కువ పులుపు తెలియకూడదని కొంచెం బెల్లం వేసినామంటే ఇడ్లీతో కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. మనం అన్నంతో టమాటో చట్నీ చేస్తే బెల్లం వేయము, ఇడ్లీతో ఎక్కువ పుల్లగా ఉంటే బాగోదు. సో దానికోసమే కొంచెం బెల్లం వేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టినామంటే టమాటాలన్నీ బాగా మెల్ట్ అయిపోయింది. చూడండి, ఈ చట్నీ కట్టమిట్టగా ఇడ్లీతో సూపర్గా ఉంటుందండి. ఇడ్లీ, దోశ, చపాతీ దేనితైనా బాగుంటుంది. కాకపోతే మీరు అన్నంతో చేసుకుంటే బెల్లం వేసేది స్కిప్ చేయండి. ఓకేనా, చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి, నీరు వేసే అవసరం లేదండి, నీరు వేయొద్దు. కొంచెం కొత్తిమీర వేసుకొని నైస్గా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. గుర్తుపెట్టుకోండి, నీరు వేయకుండా గ్రైండ్ చేసుకుని రావాలి. ఇలా పేస్ట్ లాగా అయిపోయింది కదా. ఈ చట్నీ ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని పైన కొంచెం పోపు వేసినామంటే కలర్ఫుల్గా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా. వేడి వేడుకునేటప్పుడు ఇడ్లీతో తింటే బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. బాయ్.